అందరికీ నమస్కారం. నిన్న మనం మొదలుపెట్టినటువంటి ఒక నియంత తలవంచిన రోజు, తెలంగాణకు నిజాం పరిపాలన నుంచి విమోచనం కలిగిన రోజు సెప్టెంబర్ 17, 1948. అసలు ఆ తెలంగాణ విమోచన ఎలా జరిగింది? 1947 ఆగస్టు 15నే భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా తెలంగాణకు స్వతంత్రం రావడానికి ఎందుకు 13 నెలల సమయం పట్టింది అనేటువంటి వివరాలన్నీ కూడా డాక్టర్ పి. భాస్కర యోగి గారు రాసినటువంటి ఒక నియంత తలవంచిన రోజు అనేటువంటి పుస్తకం ద్వారా నేను చదవడంతో పాటు మీ అందరికీ కూడా వ్యాఖ్యానం రూపంలో ఆ పుస్తక వివరాలన్నీ కూడా అందజేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఆ 13 నెలల సమయం 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణలో నిజాం సైన్యమైనటువంటి రజాకార్లు ఎటువంటి దమనకాండకు తెగబడ్డారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీ ముందుంచుతాను. ఎందుకు ఈరోజు ఈ అంశాన్ని తీసుకున్నామంటే దానికి ఒక కారణం ఉంది. చాలామంది చరిత్ర తెలియనటువంటి వాళ్ళు నిజాంని ఒక గొప్ప రాజుగా, రజాకార్లను చాలా అద్భుతంగా తెలంగాణను ఆధీనంలో తీసుకొని పరిపాలించినటువంటి సైన్యంగా భ్రమపడుతుంటారు, వాదిస్తుంటారు. కానీ వాస్తవాలు తెలుసుకుంటే వారికి కూడా ఉపయోగం, చరిత్ర తెలుసుకుంటే మనకు ఉపయోగం. కాబట్టి ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్దాం. మొదటి సంఘటన 1947 డిసెంబర్ 8. నిజాం పోలీసు బలగం బీజాపూర్ జిల్లాలోని చన్బాయ్ గ్రామంలో ప్రవేశించింది. ప్రజల్ని భయపెట్టి వారంతా పారిపోతుంటే 48 గొర్రెలను లాక్కెళ్ళింది. ఆ గ్రామస్తుడు బసప్ప నాయకుని దగ్గర 400 రూపాయలు తీసుకొని వాటిని వదిలివేయడం జరిగింది. నేను మొదటి సంఘటన అంటే ఇది మొత్తం నిజాం పరిపాలనలో కాదు, కేవలం మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకి స్వతంత్రం రాకముందు ఆ మధ్య కాలంలో మాత్రమే. రెండవ సంఘటన 1947 డిసెంబర్ 31. తమల్వాడి పోలీసునాకా పోలీసులు బయలుదేరారు. షోలాపూర్ జిల్లాలోని కాసేగాంలో ప్రవేశించారు. ఆ గ్రామ కానిస్టేబుల్ అయిన సంపత్ నారాయణ బగ్వే తమకు ఎదురుగా వస్తుంటే చావమోది అతని దగ్గరున్న సర్కార్ కాగితాల్ని లాక్కొన్నారు. తుల్జాపూర్ నుండి వస్తున్న యాత్రికుల దగ్గర 2000 రూపాయల ఆభరణాల్ని దోచుకున్నారు. ఆ రోజు 2000 రూపాయలంటే నేడు దాదాపుగా అది 2 కోట్ల రూపాయలతో సమానం. షోలాపూర్లోని బుధరావుపేటలో 2 మహిళల్ని ఎత్తుకెళ్ళి తీసుకొని పోయారు. ఆ తర్వాత ఆ మహిళల జాడ తెలియలేదు. అంతటి దుర్మార్గులు రజాకార్ సైన్యం. మూడో సంఘటన 1948 ఫిబ్రవరి 1. రజాకార్లు నిజాం పోలీసులతో కలిసి వచ్చి షోలాపూర్ జిల్లా తడ్వల్ గ్రామాన్ని దోచుకున్నారు. ఒకరిని కాల్చి చంపారు. నాలుగవ సంఘటన 1948 మార్చి 2. బొంబాయి ప్రభుత్వాధీనంలో ఉన్న హల్బేరీ గ్రామం మీద 60 మంది నిజాం పోలీసులు దాడి చేసి కాల్పులు జరిపి 9 మందిని గాయపరిచారు. బొంబాయి పోలీసులు రంగంలోకి దిగి నిజాం పోలీసులను ఎదిరించారు. 3 బొంబాయి పోలీసులు తమ అజాగ్రత్త వల్ల చనిపోయారు. ఆ శవాలను నిజాం పోలీసులే లాక్కెళ్లారు. 5వ సంఘటన 1948 ఏప్రిల్ 10. ఉస్మానాబాద్ జిల్లాలోని కర్గాం గ్రామం మీద దాడి చేసి యూనియన్ పోలీసులు ఎదురుకాల్పులు చేయడంతో నైజాం పోలీసులు కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు. 6వ సంఘటన 1948 ఏప్రిల్ 14. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉస్మానాబాద్ జిల్లాలోని సరోబా గ్రామం మీద దాడి జరిగింది. గ్రామస్తులు కజాలే గ్రామం వైపు పరిగెత్తారు. వారిని ఆ ఊరిలోకి వెళ్లనివ్వకుండా రజాకార్లు, నిజాం పోలీసులు అడ్డంగా వెళ్లి కాల్పులు ప్రారంభించారు. అయితే ఆ కాల్పుల్లో వాళ్ల పోలీసు ఒకరు చనిపోగా ప్రజలు 6 మరణించారు. నిజాం పోలీసులు ఆ శవాలనెత్తుకొని పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ 4 గ్రామీణులు ఆ తర్వాత ఆసుపత్రిలో కోలుకున్నారు. 7వ సంఘటన 1948 ఏప్రిల్ 29. నిజాం పోలీసుల సహాయంతో రజాకార్లు నల్లగొండ జిల్లాలోని నరసింహులగూడెం మీద దాడి చేశారు.
కాల్పుల్లో 12 మంది గ్రామీణులు గాయపడ్డారు. 8. 1948 ఏప్రిల్ 30 నిజాం పోలీసు మిలిటరీ దళాలు మునగాల దీవుల్లో నరసింహుల గూడాన్ని దోయడానికి వెళ్లాయి. సరిహద్దుల్లోని యూనియన్ దళాలు మెలకువతో ఉండడంతో అక్కడి నుంచి వెంటనే పలాయనం చిత్తగించాయి. 9. 1948 మే 4 నిజాం పోలీసులు యూనియన్ పరగణా దీవుల్లోని లక్ష్మీపురానికి వెళ్లారు. పొలంలో ఉన్న రంగయ్య అనే రైతును మిట్ట మధ్యాహ్నం లాక్కొని వెళ్లారు. పొలంలో పనిచేస్తున్న అతని భార్య పిచ్చమ్మను నిలువున దోచేశారు. 10వ సంఘటన 1948 మే 8 షోలాపూర్ సమీపంలోని మంగ్రోలు గ్రామంలో విధ్వంసకాండ, అత్యాచారాలు జరిగాయి. 11వ సంఘటన 1948 మే 15 బీజాపూర్ జిల్లాలోని ఎనిమాడు గ్రామంలోకి 20 మంది రజాకార్లు, మరో 10 మంది ఖాళీ యూనిఫారాల వారు చొచ్చుకొని వచ్చారు. ఈ ఊరి పోలీసు పటేలుపై తుపాకీ పేల్చారు. మున్సబు దఫ్తర్ కాల్చివేశారు. 18 మంది గ్రామీణుల్ని పట్టుకొని వెళ్లారు. 12. 1948 మే 22 మద్రాసు నుండి బొంబాయి వెళ్లే 10 అప్మేలు బండిపై గానాపూర్ స్టేషన్లో దాడి జరిగింది. ప్రయాణికుల్లో 6 తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు అక్కల్కోట సంస్థానంలోని దద్ని గ్రామాన్ని దోచుకున్నారు. 13. 1948 మే 23 విజయవాడ సమీపంలోని ఎర్రుపాలెం స్టేషన్లో విజయవాడ ప్యాసింజర్ బండిని ఆపి దోపిడీ చేశారు. 14. 1948 మే 26 ఆదోని తాలూకాలోని చిన్న కొట్టిలి గ్రామాన్ని దోచారు. 15. 1948 మే 28 కాజీపేట డోర్నకల్ సెక్షన్లోని గుండ్రాతిమడుగు స్టేషన్పై రజాకార్లు దాడి చేశారు. స్టేషన్ మాస్టర్ని గాయపరిచి పాయింట్స్ మెన్ను హత్య చేశారు. స్టేషను పాడు దిబ్బగా మార్చారు. ఇదంతా రాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ రాత్రే బుల్దానా జిల్లాలోని గాముగాంపును ముట్టడించి 40 రౌండ్ల కాల్పులు జరిపారు. 16. 1948 మే 31 బార్సీ తాలూకాలోని పింపల్వాడి గ్రామాన్ని ముట్టడించారు. ఒకరిని కాల్చి చంపారు. 2 గాయపరిచారు. 1948 జూన్ 3 బార్సీ లైట్ రైల్వేలోని సంస్థానాంతర్గతమైన ధోకీ స్టేషన్ దగ్గర రైలు నాపారు. 400 మంది హిందువులను దింపి నిలువు దోపిడీ చేసి చావమోదారు. 18. 1948 జూన్ 5 బీజాపూర్ జిల్లాలోని సల్వాద్గి గ్రామం వద్ద 60 మంది సాయుధ రజాకార్లు బీజాపూర్ పోలీసు దళాల్ని, ప్రజల్ని నిర్బంధించారు. యూనియన్ పోలీసులు కాల్పులు జరిపింది. రజాకార్ల చేతుల్లో 2 పోలీసులు, 2 రైతులు మరణించారు. 2 గాయపడ్డారు. 10 మంది కనపడకుండా పోయారు. 19. 1948 జూన్ 12 సికింద్రాబాద్ విజయవాడ ప్యాసింజర్ బండి నుండి 80 మంది హిందువుల్ని ఖమ్మం స్టేషన్లో దింపారు. అందరినీ తీవ్రంగా హింసించి దోపిడీ చేశారు. 20. 1948 జూన్ 16 యూనియన్లోని కాసిం సబ్ డివిజన్కు చెందిన బరూడ్ టోపా గ్రామంలో ముస్లింలున్నారు. అందులో 40 మందికి ఆశలు కల్పించి హైదరాబాద్కు రావాల్సిందని రజాకార్లు రెచ్చగొట్టారు. యూనియన్ పోలీసులు ఇది గ్రహించి వారు రాగానే వారి కాలికి బుద్ధి చెప్పారు. 21. 1948 జూన్ 18 చాందా జిల్లాలోని నగారా గ్రామంపై 50 మంది దాడి చేసి దోపిడీకి ప్రయత్నించారు. 21. 22. 1948 జూన్ 22 శివపురంపై దాడి చేసి ఒకరిని చంపారు. ఎందరినో గాయపరిచారు. 23. 1948 జూన్ 23 నందిగామ తాలూకాలోని జొన్నలగడ్డను 300 మంది రజాకార్లు గ్రామాన్ని ముట్టడించారు. 24. 1948 జూన్ 25 సరిహద్దుల్ని దాటి నీలేగాంవ్ గ్రామాన్ని ముట్టడించారు. 25. 1948 జూన్ 29 బెలిగట్టి అనే యూనియన్ గ్రామాన్ని దోచారు. పొలాల్లో పనిచేస్తున్న రైతుల్ని వెంటాడి గాయపరిచారు. 26. 1948 జూలై 1 బార్సీ తాలూకాలోని గోరేగాంపై 125 మంది రజాకార్లు దాడి చేశారు.
గ్రామస్తులను ఎదిరించి ఒకరిని చంపారు, ఒకరిని పట్టుకున్నారు. రజాకార్లందరూ పారిపోయారు. 27 1948 జూలై 3 యూనియన్ పోలీసు దళాన్ని అక్కల్కోట కొండపై చుట్టుముట్టారు. కానీ ఎదురుకాల్పుల్లో నిలవలేక పారిపోయారు. 28 1948 జూలై 8 నివాళి మరూద్ స్టేషన్ల మధ్య రైలును పడగొట్టే ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు. 29 1948 జూలై 11 విజయవాడ వెళ్లే ప్యాసింజర్ రైలుపై ఎర్రుపాలెం దగ్గర దాడి చేసి ప్రయాణికుల్ని దోచుకున్నారు. 30 1948 జూలై 12 అర్లీ గ్రామం మీద 300 మంది రజాకార్లు దాడి చేశారు. 4 రజాకార్లు గ్రామ రక్షక దళం చేతుల్లో మరణించారు. గ్రామస్తుల్లో ఒకరు చనిపోయారు. 31 1948 జూలై 13 బీజాపూర్ జిల్లా బాగల్పూర్ మీద దాడి చేసి 2 చంపారు, 3 గాయపరిచారు. 32 1948 జూలై 16 బరారు సరిహద్దులోని రాజ్గాంలోకి రజాకార్ల దళం ప్రవేశించింది. యూనియన్ సైన్యం వారిని వెంటాడి 28 మందిని నిర్బంధించింది. అప్పుడు వాళ్ళందరూ కాళ్లావేళ్లా పడ్డారు. 33 1948 జూలై 17 నందిగామ తాలూకాలోని సిరిపురం గ్రామం మీద దాడి చేసి రైతుల మీద 200 రౌండ్లు కాల్పులు జరిపారు. 34 1948 జూలై 19 యూనియన్ గ్రామమైన షిమ్మారుపై దాడి జరిపారు. 36 1948 జూలై 24 సరిహద్దుల్లోని నానజ్ గ్రామం వద్ద యూనియన్ దళాలతో జరిగిన పోరాటంలో 30 మంది రజాకార్లు చచ్చారు. 2 రోజుల క్రితం దాడిలో 2 రజాకార్లు మరణించారు. ఇవి దాదాపుగా ఒక 36 సంఘటనలు. అయితే ఇందులో మీరు బీజాపూర్, బరారు లాంటి పేర్లు, ఊర్ల పేర్లు చూసినప్పుడు ఇవి తెలంగాణలోవి కావి కదా అనిపించవచ్చు. కానీ నిజాం సంస్థానం ఉన్నప్పుడు నిజాం సంస్థానంలో తెలంగాణలోని పూర్తి ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఈ సంస్థానంలో భాగంగా ఉండేవి. కాబట్టి ఆనాడు నిజాం సంస్థానంలో ఈ ఊర్ల పేర్లు కూడా మనం ఇప్పుడు చరిత్రలో భాగంగా చెప్పుకోవాల్సి వస్తోంది. నమస్కారం.